క్రికెట్ క్రికెట్ అంటే ఇష్టపడని యువకుడు ఉండడు. ఇదే నేపథ్యంలో దమ్మపేట మండలం నాచారం గ్రామంలో రాజులపాటి త్రివేద్ మెమోరియల్ ఆధ్వర్యంలో ఇక్కడ పెద్ద క్రికెట్ టోర్నమెంట్ జరపడం జరుగుతుంది. దీనికి సంబంధించి విశాలమైన గ్రౌండ్లో చాలా స్వచ్ఛమైన గాలిలో ఇక్కడ చాలా ఆహ్లాదకరంగా ఈ క్రికెట్ పోటీలు జరుగుతుంది. ఒక స్నేహితుడి జ్ఞాపకార్థం స్నేహితులు బంధువులు అంతా కలిసి ఎంతో ఉత్సాహంగా ఈ క్రికెట్ పోటీలు నిర్వహిస్తూ వస్తున్నారు. దీనికి సంబంధించి ఈ నిర్వాహకులు ఇక్కడే ఉన్నారు. వీరిని అడిగి అసలు ఈ క్రికెట్ పోటీలు ఏ విధంగా పెడుతున్నారు ఏమిటనేది పూర్తి వివరాలు అడిగి తెలుసుకుందాం. సరే, అసలు ఈ క్రికెట్ పోటీలు దేనికి మొదలై ఏ జ్ఞాపకార్థంతో ఎట్లా మొదలు పెట్టారు మీరు? రాజులపాటి త్రివేద్ మా ప్రాణ స్నేహితుడు. చిన్నప్పటి నుంచి అందరం కలిసి చదువుకున్నాం. తను క్రికెట్ అంటే చాలా అభిమానం. మేమందరం అందరం చిన్నప్పటి నుంచి కూడా స్నేహితులము, కొలీగ్స్. తను లాస్ట్ ఇయర్ ఇదే మే 13వ తారీఖున రోడ్ యాక్సిడెంట్లో చనిపోయాడు. చాలా బాధాకరమైన విషయం ఏంటంటే హెల్మెట్ పెట్టుకోవడం వల్లే తన ప్రాణాలు కోల్పోయాడు. సో ఈ క్రికెట్ టోర్నమెంట్ పెట్టడానికి ముఖ్య కారణాలు రెండు. ఒకటి తన జ్ఞాపకార్థం, రెండవది ఈ హెల్మెట్ పెట్టుకోకపోవటం వల్ల జరిగే ప్రాణ నష్టం. బంధువులు కానీ, కుటుంబీకులు కానీ, స్నేహితులు కానీ ఎంత బాధపడతారో. ఇక్కడ వచ్చే క్రీడాకారులకు కూడా, అందరూ క్రీడాకారులు అంటే అందరూ యూతే ఉంటారు కాబట్టి వాళ్ళకి ఆ అవేర్నెస్ ఏర్పాటు చేయాలనే ఒక మంచి ఉద్దేశంతో ఈ టోర్నమెంట్ పెట్టడం జరిగింది. ఇది పూర్తిగా కమర్షియల్ టోర్నమెంట్ కాదు, కేవలం ఒక మంచి సందేశాన్ని క్రీడాకారులకి, వీక్షకులకి, అభిమానులకి అందరికీ అందించాలనే ఉద్దేశంతో ఈ టోర్నమెంట్ పెట్టడం జరిగింది. సో ఈ టోర్నమెంటు మొదటి బహుమతి వచ్చేసి 1,16,000. దాన్ని తన స్నేహితులు, కొలీగ్స్ అందరూ భరించడం జరుగుతుంది. అలాగే సెకండ్ ప్రైజ్ వచ్చేసి 50,116. అది కూడా మా ఫ్రెండ్స్, కొలీగ్స్, కొంతమంది గ్రామ పెద్దలు కలిసి ఇవ్వడం జరుగుతుంది. అలాగే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, మ్యాన్ ఆఫ్ ది టోర్నమెంట్ అలాంటివన్నీ ఉన్నాయి. సో టోర్నీ యొక్క ముఖ్య ఉద్దేశం మీరు అడిగినట్టయితే, టోర్నీ యొక్క ముఖ్య ఉద్దేశం మాత్రానికి రోడ్ సేఫ్టీ. హెల్మెట్ పెట్టుకోకపోవడం వల్ల ప్రాణ నష్టం జరిగితే ఎంత కుటుంబీకులు కానీ, స్నేహితులు కానీ ఎంత బాధపడతారో తెలియడం చేయడం కోసమే ఈ టోర్నీ యొక్క ముఖ్య ఉద్దేశం. అలాగే తనకి క్రికెట్ అంటే అభిమానం కాబట్టి తను ఆత్మశాంతి కలిగిస్తుంది, తను కూడా హ్యాపీ ఫీల్ అవుతాడు అనే ఉద్దేశంతో ఈ టోర్నమెంట్ పెట్టాలి. మీరు చెప్పండి, మీరు త్రివేదికి బంధువు, మీకు తన కోల్పోయిన బాధ అనేది చాలా ఉంటుంది. తన జ్ఞాపకార్థంగా ఇది పెడుతున్నారు. ఏ విధంగా నడుస్తుంది ఈ టోర్నమెంట్ అంతే? టోర్నమెంట్ అనేది సక్సెస్ఫుల్గా నడుస్తుందండి. హైదరాబాద్ నుంచి వచ్చి అన్నగారు తన స్నేహితుల జ్ఞాపకార్థంగా ఈ టోర్నీ నిర్వహిస్తున్నారు. ఈ టోర్నీకి ఎండ తగలకుండా వచ్చిన వాళ్ళందరికీ టెంట్లు ఇవన్నీ ఏర్పాటు చేసి, కూలింగ్ వాటర్ ఇవన్నీ ఏర్పాటు చేస్తున్నాం. మెయిన్ హెల్మెట్ పెట్టుకొని డ్రైవ్ చేయమని ప్రతి ఒక్కరికి ఇక్కడికి వచ్చిన వాళ్ళకి అవేర్నెస్గా చెప్తున్నాం మేము. అలాగే ప్రతిదీ సహకారంతో, గ్రామ పెద్దల సహకారంతో ఇక్కడ నిర్వహిస్తూ జరుగుతుందండి. ఎటువంటి విధాలు లేకుండా ఈ టోర్నీ చక్కగా నిర్వహిస్తున్నాము. రోడ్డు ప్రమాదంలో ఒక కుటుంబ సభ్యుని కోల్పోతే ఎంత బాధ ఉంటుందో అది మేము బాగా అనుభవించామండి. ఇప్పటికీ తేరుకోలేకపోతున్నాము ఆ ఇదిలో నుంచి. ప్రతి ఒక్కరు కూడా బండి నడిపేటప్పుడు హెల్మెట్ పెట్టుకొని ప్రయాణం చేయాలని వచ్చిన వాళ్ళందరికీ మోటివేట్ చేయడం జరుగుతుంది. సార్, మీరు చెప్పండి, అంటే ప్రధానంగా ఇంత ఆహ్లాదకరంగా జరుగుతున్న ఈ క్రికెట్ క్రీడలు ఏదైతే ఉందో దీనికి సంబంధించి గ్రౌండ్ ప్రధానం. అంటే ఈ గ్రౌండ్ తయారీ విధానం కానీ, ఇక్కడికి వచ్చే టీములు కానీ ఏ విధంగా ఉంది, ఏ విధంగా నడుస్తూ వస్తుంది? ఇక్కడికి వచ్చే టీములు కూడా మొత్తం ప్రొఫెషనల్గా రెగ్యులర్గా ఆడే టీంలు అండి. చాలా దూరం నుంచి కూడా టీంలు ఇక్కడికి వచ్చి ఆడటం జరుగుతుంది. సపోజ్ చూసుకుంటే పాలవంచ నుంచి కూడా ఇక్కడికి టీం వచ్చి ఆడటం జరుగుతుంది. ఒక్కొక్క మ్యాచ్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా జరుగుతుందండి. తర్వాత పిచ్ తయారు చేయడానికి మా సత్యకిరణ్ అని మా స్నేహితుడు చాలా కష్టపడి అహర్నిశలు ఇక్కడ ఉండి ఒక ప్రొఫెషనల్ పిచ్ ఎలా ఉంటుందో దానికి ఏమాత్రం తగ్గకుండా పిచ్ రెడీ చేసేసి ప్లేయర్స్కి అందించాడండి. టోర్నమెంట్ కూడా చాలా బాగా జరుగుతుంది. ప్రతి మ్యాచ్ విశేషం ఏంటంటే ఫస్ట్ మ్యాచే ఇక్కడ సూపర్ ఓవర్ జరిగిందండి. టోర్నమెంట్లో ఫస్ట్ మ్యాచే సూపర్ ఓవర్ జరిగింది. ప్రతి మ్యాచ్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా జరుగుతుంది. నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే వేరే ప్రేక్షకులు కూడా ఇక్కడికి వచ్చి లైవ్లో క్రికెట్ చూసి కొంచెం అది ఎక్స్పీరియన్స్ అవ్వాలని కోరుకుంటున్నాము. తర్వాత రాజులపాటి త్రివేద్ గారి గురించి నేను ఒక 2 ముక్కలు చెప్పదలుచుకున్నాను. ఆయన ఎలాంటి మనిషి అంటే చిన్న వాళ్ళతో చిన్నపిల్లలాగా కలిసిపోతాడు, పెద్దోళ్ళతో పెద్దోళ్ళలాగా కలిసిపోయే మనిషి. ఆయన లేకపోవటం మా గ్రామస్తులకి తీరని లోటేది. ఆయన్ని కొంచెం స్మరించుకుంటూ మేము ఈ టోర్నమెంటు నిర్వహిస్తున్నాం. సో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న ప్లేయర్స్ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.
ఇది ఇక్కడ అంటే త్రివేది బంధువులు కానీ స్నేహితులు కానీ చెప్పేది ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ ఒకటే కాన్సెప్ట్ సాధారణంగా ఎక్కడ ఏ క్రీడలు జరిగినా కమర్షియల్గా కానీ బయట టోర్నమెంట్లు ఏదన్నా ఇదే రూపంలో ఉంటాయి. కానీ ఇక్కడ ప్రధానంగా తన స్నేహితుడిని జ్ఞాపకార్థంగా తన స్నేహితుడిని మర్చిపోలేని జ్ఞాపకాలను అన్నిటిని నెమరవేసుకుంటూ ప్రధానంగా ఈ క్రీడలకు వచ్చే యువత ఏదైతే ఉంటుందో వారందరికీ కూడా ఆ సేఫ్టీ అంటే డ్రైవింగ్ సేఫ్టీ బైక్ మీద వెళుతున్నప్పుడు ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలి. ఏ హెల్మెట్ అయితే లేకుండా తన మిత్రుడిని కోల్పోయామో అదే హెల్మెట్ అందరూ ధరించాలి. అందరికీ దీన్ని ఇక్కడ అవేర్నెస్ తీసుకొచ్చే విధంగా కూడా ఈ క్రీడలు ప్రధాన ఉద్దేశంతో వీళ్ళు మొదలుపెట్టారు. ఇదే క్రీడల్ని ప్రతి సంవత్సరం ఇదే రకంగా కొనసాగించే ప్రయత్నం చేస్తామని చెప్పేసి నిర్వాహకులు చెప్తున్నారు. దీంతోపాటు ప్రధానంగా బేతుపల్లి చెరువు అంటే తెలియని వారు ఉండరు ఈ చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా. ఇది చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ పిచ్చి తయారు చేయడంలో కానీ ప్రొఫెషనల్గా ఇక్కడికి వచ్చే క్రీడాకారులంతా కూడా అంతర్రాష్ట్ర క్రీడాకారులు కూడా ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయడం అనేది చాలా బాగుంటుందని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. దీంతోపాటు మ్యాచ్ మొదలైన రోజు నుంచి కూడా ఎంతో ఉత్కంఠభరితంగా కూడా ఈ క్రీడలు జరుగుతున్నాయని చెప్పేసి వీరంతా చెప్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఈ క్రీడల్లో పాల్గొని త్రివేద్ ఏ విధంగా మరణించాడో అటువంటి మరణం ఎవరికి సంభవించకూడదు, అటువంటి పరిస్థితి ఎవరికి రాకూడదు. ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలి. హెల్మెట్ ధరించి ప్రయాణం చేయడం వల్ల స్నేహితులకు కానీ కుటుంబ సభ్యులు కానీ అందరికీ సేఫ్గా దగ్గరగా ఉంటారని చెప్పేసి వీళ్ళు ప్రధాన అంశాన్ని లేవనెత్తుతూ ఇక్కడ ఈ క్రీడలు నిర్వహిస్తున్నారని చెప్తున్నారు. దమ్మపేట మండలం నాచారం గ్రామం క్రికెట్ గ్రౌండ్ నుంచి రామకృష్ణ.